నా పేరు మంద రమేష్ రెడ్డి అండి. మాది వెంకటేశ్వరపల్లి గ్రామం. మేము రైతులం. మేము దాదాపు 17 సంవత్సరాల నుంచి కిరోదో సాగు చేస్తున్నాం. మంచి పంట, ఎందుకంటే మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ రోజైనా వెనుకకు రాకుండా పండుతుంది ఈ పంట. మంచిగా ఒక 2 నెలలు ఫస్ట్ దుక్కుతాం. మాకు డ్రిప్ ఉంది కదా, వాటర్ తక్కువ పడుతుంది. ఒక 2 నెలల్లో క్రాప్ అయిపోతుంది. క్రాప్ అంటే మళ్ళీ అది ఎకరానికి 50,000 పెట్టుబడి పెడతాం. 3 ఎకరాలు పెడతాం. ఎకరానికి 50,000 60,000 పెట్టుబడి వస్తుంది. కనీసం 2 లక్షలైనా మాకు వస్తాయి. ఎట్లాగ వస్తాయి కానీ ఇది మళ్ళీ ఏంటంటే సైజుని బట్టి మాకు డబ్బులు వస్తాయి. దొడ్డుకాయకు 10 రూపాయల కిలో, మామూలు ఇంత సైజు ఉన్నదానికి 15 రూపాయల కిలో, చిన్నగా సైజు ఉందనుకో ఏళ్ళ దొడ్డుతోటి 30 రూపాయల కేజీ పడుతుంది. ఇలాంటి సాగు వస్తుంది మాకు. ఇట్లే మరి మేము చాలా సంవత్సరాల నుంచి పెడతాను. మంచి పంట మాకు. వాస్తవంగా 150 ఎకరాలు పెట్టవలసింది. ఈ సంవత్సరం కొంచెం తక్కువ పెట్టారు. ఎందుకంటే కొంచెం వాటర్ ఉండి లేక లేబర్ దొరకదో షార్టేజ్ అని కొంచెం తక్కువ పెట్టారు. మళ్ళీ దిక్కుతుంటాం. ఎకరానికి 2 పిండి బస్తాలు పోస్తాం. పెట్టినప్పుడు మధ్యన మళ్ళీ పోస్తాం పెట్టుబడి ఎరువులు. పోసిన తర్వాత తెంపిన తర్వాత వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళే వేసుకోపోతారు. డీసీఎం వస్తుంది, మందులు కొట్టడానికి వాళ్ళే ఇస్తారు. లాస్ట్ కట్ చేసుకుంటారు అనుకో వాళ్ళు. ఆ లెక్క చూసి వాళ్ళు మొత్తం కట్ చేసుకుంటారు. మిగతా డబ్బులు మన అకౌంట్లో వేసేస్తారు. దినం తప్పి దినం డీసీఎం వస్తుంది, వాళ్ళు వస్తారు. మన కాయలు తెంపి లేబర్ మనమే వేస్తాం, మనమే వేసుకోవాలి. లేబర్ ఛార్జ్ కూడా వాళ్ళే ఇస్తారు. అట్లా ఆ విధంగా జరుగుతుంది. మేము ఏ సంవత్సరం బంద్ చేయాలి, ప్రతి సంవత్సరం పెడుతూనే ఉన్నాం. అట్లా పెద్ద పెద్ద రోగాలు ఏమి రావండి దీనికి. మామూలుగా ఈ పండు ఆకు వస్తుంది. దాన్ని చూసి సార్ వస్తాడు, మాకు కంపెనీ నుంచి ఆయన వస్తాడు. చూసి అరే దీనికి మందు కొట్టనే చెప్తాడు. వాళ్ళే పంపిస్తారు కంపెనీ నుంచి. ఆ మందులు ఇస్తాం, మేము కొట్టేస్తాం. ఎన్ని మందులైనా వాళ్ళే ఇస్తారు, మేము కొడుతూనే ఉంటాం. ఏ సీజన్లో వేయాలి? ఎప్పుడు? డిసెంబర్లో వేస్తామండి ఎక్కువ. క్రాప్ ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది? ఒక గింజ పెట్టిన దానికి 1 మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 మంత్ తెంపుడు ఉంటుంది. అట్లా ఎన్ని రోజుల పాటు తెంపుతారు చెప్పుకుంటారు? అట్లా ఎన్ని రోజుల పాటు తెంపుతారు? ఎన్ని రోజులు అంటే నెల రోజులు తెంపుడు దినం తప్పి దినం. నెల రోజుల దాకా 30 రోజుల దాకా దినం తప్పి దినం తెంపుకుంటూనే పోతాం. దాన్ని బంద్ చేసి ఉండదు. చైన్ అయిపోయే వరకు. నెల రోజులు వస్తే నెల రోజులు, 40 రోజులు వస్తే 40 రోజులు, 25 రోజులు వచ్చినా 25 రోజులు దినం పై దినం తెంపుతూనే ఉంటాం.